ఈ రోజుల్లో చాలామంది తాము పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి బయటే ఎక్కువగా నివసిస్తున్నారు. ప్రపంచంలోని 281 మిలియన్ల అంతర్జాతీయ వలసదారుల్లో భారతీయులు అతిపెద్ద సింగిల్ గ్రూప్గా ఏర్పడ్డారంటే ఈ పరిస్థితిని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. దాదాపు 18 మిలియన్ల మంది భారతదేశంలో జన్మించి ఇప్పుడు వేరే చోట నివసిస్తున్నారని తాజా వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన వారిని కూడా చేరిస్తే ఆ సంఖ్య 35 మిలియన్లకు పైగా ఉంటుందట. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉంటున్నారు, మన భారతదేశం నుంచి ఏ ఏ దేశాల్లో ఎక్కువగా స్థిరపడుతున్నారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో విపరీతమైన అవకాశాల కారణంగా దాదాపు 5.5 మిలియన్లకు పైగా భారతీయులతో మన వాళ్లను ఆకర్షించడంలో అమెరికానే అగ్రస్థానంలో ఉంది ఇప్పటికి కూడా. ఇంకా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అనుకూలంగా ఉండే పాయింట్ల ఆధారిత ఇమిగ్రేషన్ వ్యవస్థలు కూడా దీనికి దోహదం చేశాయని చెప్పొచ్చు. ఇక ఎడిసన్, జాక్సన్ హైట్స్, ఆర్టీసియా వంటి ప్రాంతాలను తరచుగా లిటిల్ ఇండియాస్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి వందలాది భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, సాంస్కృతిక కేంద్రాలతో నిండిపోయి ఒక మినీ ఇండియాను తలపిస్తూ ఉంటాయి. ఇక 3.5 మిలియన్ ఇండియన్స్తో యుఏఈ రెండో అతిపెద్ద భారతీయుల నివాస దేశంగా ఉంది. నిర్మాణం, ఆతిథ్యం, ఆర్థిక రంగాల్లో పన్నురహిత జీతాలు, బ్లూ అండ్ వైట్ కాలర్ కార్మికులను ఎక్కువగా ఈ దేశం ఆకర్షిస్తుంది. ఇక దుబాయ్ శ్రామిక శక్తిలో మొత్తం 70% పైగా భారతీయులే ఉండటం గమనార్హం. నేడు మన దేశస్థులు మలేషియా మొత్తం జనాభాలో 9% మంది భారతీయులే ఉన్నారు. దాదాపుగా 2.75 మిలియన్ల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారని ఓ అంచనా. తమిళం, మలయాళం, తెలుగు, పంజాబీ భాషలు మాట్లాడేవారు అక్కడ పెద్ద సంఖ్యలో ఉంటుంటారు. వీరే కాకుండా ఇండియన్ ఎక్స్పర్ట్స్, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు సైతం 2.5 లక్షల మంది వరకు ఉంటారని ఒక అంచనా. ఇక ఈ దేశాలతో పాటు కెనడాలో దాదాపుగా 2.88 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ. ఇక టొరంటోలో 7 lakhsకి పైన, వాంకోవర్ వంటి ప్రధాన కేంద్రాలు పంజాబీ మార్కెట్లు, గురుద్వారాలు, బాలీవుడ్ చలన చిత్రోత్సవాలను సైతం అక్కడే నిర్వహిస్తున్నారు. సౌదీ అరేబియాలో దాదాపు 2.5 మిలియన్ మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు అక్కడ. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. 2023-24లో ఈ సంఖ్య 2 లక్షలకు పెరిగింది. ఇది నిర్మాణం, మౌలిక సదుపాయాలు, సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో డిమాండ్లో పదునైన పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో భారతీయ వ్యాపారాల ఉనికి కూడా విస్తరించింది. ఇప్పుడు 3,000 కంటే ఎక్కువ నమోదిత భారతీయ సంస్థలు కూడా ఇక్కడే పనిచేస్తున్నాయి. ఇది రెండు దేశాల మధ్య లోతైన ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది. మన భారత సంతతికి చెందిన 1.8 మిలియన్ ఇండియన్స్కి నిలయంగా ఉన్న యూకే 40% కంటే ఎక్కువ మంది లండన్ బారోక్స్, లీసెస్టర్, బర్మింగ్హామ్లలో నివసిస్తున్నారు. చిన్నపాటి వ్యాపారాలు, ఫినాన్స్, వైద్య రంగాల్లో ఉన్న నిపుణులు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఆజ్యం పోస్తున్నారు. భారతీయ విద్యార్థులు టైర్ 4 వీసాలపైన అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు హాజరవుతున్నారు. ఇక అంతేకాకుండా దక్షిణాఫ్రికాలో కూడా మన వాళ్ళు ఉన్నారు. దాదాపు 1.7 మిలియన్ ఇండియన్స్ అక్కడ ఉన్నారు. వీటిలో ముఖ్యంగా 19వ శతాబ్దపు నాటల్ చెరకు తోటలకు తీసుకొచ్చిన ఒప్పంద కార్మికుల వారసులు, ఆధునిక వలసదారుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య, కేప్ టౌన్లోని అభివృద్ధి చెందుతున్న ఫిన్టెక్ కేంద్రాల ద్వారా ఆకర్షించబడిన వైద్యులు, ఐటీ నిపుణులు కూడా ఇక్కడ ఉన్నారు. డర్బన్లోని స్థానిక రీటైల్ బిజినెస్లో భారతీయ యాజమాన్యంలో వ్యాపారాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే తమిళ, గుజరాతీ భాషా విద్య కోసం వార్షిక బడ్జెట్లు 10 మిలియన్లకు మించింది. ఇక శ్రీలంకలో కూడా 1.61 మిలియన్ భారతీయులు నివసిస్తున్నారు. ఇది టీ అండ్ టూరిజం, ఐటీ రంగాల్లో ఆధునిక కాంట్రాక్ట్ ఉద్యోగులను మిళితం చేస్తుంది. ఉమ్మడి తమిళ సింహళ సాంస్కృతిక చరిత్ర కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి సజావుగా మారడానికి సహాయపడుతుంది.
మరోవైపు కొలంబోలో అభివృద్ధి చెందుతున్న ఫైనాన్స్ జోన్ భారతీయ ఫిన్టెక్ నిపుణులను ఆకర్షిస్తుంది. ఇక కువైట్లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అంటే దాని జనాభాలో 20% పైగా మనమే ఉన్నాం అన్నమాట. మన వాళ్ళలో అత్యధికులు ఇక్కడ చమురు క్షేత్రాలు, నిర్మాణం, ఆసుపత్రులు, గృహ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాలో కూడా 9,76,000 మంది భారతీయులు ఉన్నారు. అర్హతలు, ఆంగ్ల నైపుణ్యానికి విలువనిచ్చే పాయింట్ల ఆధారిత నైపుణ్య వలస కార్యక్రమం కింద ఇక్కడ వీరు అభివృద్ధి చెందుతున్నారు. ఏటా 1,20,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీల్లో చేరుతున్నారు. ట్యూషన్ ఫీజుగా 5 బిలియన్లను అందిస్తున్నారు ఆ దేశానికి. ఇక మెల్బోర్న్, సిడ్నీ వంటి నగరాల్లో భారతీయ వాణిజ్య మండలులు, యోగా స్టూడియోలు కనిపిస్తాయి. ఇక దీవాళీ స్ట్రీట్ ఫైర్స్ సైతం ఇక్కడ చురుకుగా జరుగుతున్నాయంటే మన భారతీయులు ఎంతగా ఆ దేశాల్లో భాగమైపోయారో అర్థం చేసుకోవచ్చు.